ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే ఆయన అంత కూర్చోబెట్టి నేను కేసులు పెట్టారంటే మనం లేదు బాధపడి నేను వద్దని చెప్పాను. ఆయన పాపం ప్రభుత్వమే నేరుగా కేసులు పెట్టింది. ఏంటా కేసులు? కులచిచ్చు పెట్టానట. నేను నా మాటలో ఎక్కడ కులమన్న పదమే లేదు. కులచిచ్చు పెట్టాను. పవన్ కళ్యాణ్ మాటల్లో కూడా చెప్పాడు కులం. అసలు నేను ఎక్కడ కులం తీసానో నాకు ఇప్పటికి అర్థం కాలే. ఇంకో కేసు ఏంటిది? ఈవెన్ నోటీస్ ఇవ్వకుండా కూడా అరెస్ట్ చేస్తారు 3 ఏళ్ళు. ఏంటదా అంటే అల్లర్లు సృష్టించేదానికి పనిచేశారట. నేను ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ జరిగి 10 రోజులు అయింది. ఎక్కడ అల్లర్లైంది? అదే కాదు, ప్రజా జీవితాన్ని అల్లకల్లోలం చేశారట. ఒక కేసు జోకేంద్రాలు పెట్టిన కేసులు మనకు నవ్వస్తాయి. మీరు ఎంతమంది చూశారో తెలియదు నాకు ఎఫ్ఐఆర్లు. ఆ సెక్షన్ నేను చూస్తే ఆ లాలోనే ఉంది, దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ ఫర్ వర్డ్స్ అన్నాడు. మరి నేను వర్డ్స్ కాకపోతే ఏం మాట్లాడినా బాంబులు వేసినా? ఇంకో దగ్గర దిస్ సెక్షన్ ఈజ్ నాట్ అప్లికేబుల్ టు ద స్టేట్మెంట్స్ అన్నారు. నేను మాట్లాడేది వర్డ్ స్టేట్మెంటే కదా. అంటే అప్లికేబుల్ కాదని చట్టంలో ఉన్న కేసు పెట్టారు. ఇక చూడండి, అసలు విషయం ఈ ఇష్యూనే కాదు. ఇష్యూ ఏంటి? ఆంధ్రప్రదేశ్కు విశాఖపట్నానికి రైల్వే జోన్ ఇచ్చాడు. ఆ ఇచ్చినట్టే ఇచ్చి ఆదాయం వచ్చే కిరండాల్ కోరాపుట్ లైన్ తీసేసి ఇచ్చారు. ఇక మీకు మచిలీపట్నం పామర్రు ప్రాంతంలో మీకు విలువైనటువంటి ఆయిల్ అండ్ గ్యాస్ నిక్షేపాలని ఓఎన్జీసీ కనుగొంటే అత్యంత చరిత్ర జరిగిన దుర్మార్గ చరిత్ర గల వేదాంతాకి ఇచ్చేశారు. కానీ నేను అడిగాను, అది కోపం. ఈరోజు కూడా ఏదో విన్నాను వార్త, ఆయన అరెస్ట్ చేయడానికంటే చావనన్నా చేస్తాం కానీ మాట్లాడే హక్కుడు వదులుకోము. నీకే అణిచివేత వేసినా దానికి మేము సిద్ధం. సంతోషం. మీరు వస్తారంటే చెప్పండి, టైము ప్లేస్ కూడా చెప్పండి. ఆడికి వస్తా కావాలంటే అరెస్ట్ చేసుకోండి. థ్యాంక్ యూ వెరీ మచ్.